హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఇది ఒక కాటన్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను అనమాట. ఇది ఇంకా తొందరనే అయిపోతుంది కదా. బ్లౌజెస్ కూడా ఎక్కువ ఏం లేవు, స్టిచ్చింగ్ అయితే ఇంకా అన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నా. ఇవి అర్జెంట్ ఏం లేదు, అంటే చాలా రోజులు అయిపోతుంది ఇచ్చి కదా, ఇంకా అట్లనే ఉంటుంది కదా అని చెప్పి అయితే ఈరోజైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. వీడియోస్ కూడా ఈ మధ్య రావడం అయితే కొంచెం లేటే అయిపోతుంది కదా, ఇంకా వీడియోస్ పెట్టడం కూడా చాలా లేట్ అయిపోతుంది. నేను కూడా అనుకుంటున్నా డైలీ వీడియోస్ అయితే పెట్టాలి అనేసి అనుకుంటున్నా, కానీ అయితే లేదనమాట. ఇంకా ఏదో ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, నేను పెళ్ళిళ్ళ సీజన్ అన్న రోజు మొన్నటి వరకు కొంచెం బిజీగా బట్టలు కుట్టేసిన కదా. అంటే ఇంకా ఒక కస్టమర్ ఏం చేసిందంటే బట్టలు కుట్టించుకుంది ఫాస్ట్గా కుట్టించుకొని ఇంకా అమౌంట్ నేను ఇప్పుడు బట్టలు అవసరం ఉన్నాయి అంటే పెళ్లి బట్టలు కదా, అవసరం ఉన్నాయంటే మనం ఇచ్చేస్తాం కదా. పెళ్లి బట్టలు అంటే వద్దు, ఇంకా వీటిని ఆపడం ఎందుకు అని చెప్పి మనం కూడా కొంచెం ఆలోచిస్తాం. అంటే పెళ్ళి అంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా, ఇంకా ఈ రోజు కాకపోతే రేపైనా అమౌంట్ ఇస్తారు కదా అన్న ఆలోచనతో అయితే మనం అయితే ఇచ్చేస్తాం కదా. అయితే ఇచ్చేసాము, తీసుకురు, పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది, నెక్స్ట్ డేనే మనీ ఇస్తా అని చెప్పారు. సరే నెక్స్ట్ డే అంటారు, ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఎక్కడిదక్కడ అయిన తర్వాత ఇస్తారేమో లే అనేసి నేను అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత ఇంకా ఫోన్ ఎంత చేసినా కూడా ఇప్పటికే ఆమెకు బట్టలు ఇచ్చి అయితే 15 days అయితే అయిపోతుంది. ఇంకా ఎంత ఫోన్ చేసినా కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేసలే అనమాట. ఇంకా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా ఇంకా వాట్సాప్లోకి వాళ్ళు వస్తురు, కాకపోతే ఏంటంటే మన మెసేజ్ చూస్తలేరు అనమాట. ఇంకా నాకు అర్థమైపోయింది. ఇంకా అర్థమైపోయి నేను మా ఆయన నంబర్ నుంచి అయితే ఫోన్ అయితే చేసినట్టు, ఫోన్ చేసి ఇట్లా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఎందుకు అట్లా అనేసి అడిగినట్టు. అంటే లేదు నేను చూసుకోలేదు అనేసి అన్నది. అయితే మరి ఇట్లా అమౌంట్ ఇవ్వాలి కదా, మీరు నెక్స్ట్ డేనే ఇస్తా అన్నారు, ఇప్పటికి 15 days అయిపోతుంది, మీరు అసలు ఏం అమౌంట్ ఇవ్వలేదు, కొంచెం ఇచ్చి కొంచెం ఇవ్వకపోయినా, అంటే సగం ఇచ్చి సగం ఇవ్వకపోయినా కూడా సరే ఇచ్చింది కదా తర్వాత ఇస్తుందేమోలే అనుకోవచ్చు. మీరు అసలు ఏమి ఇవ్వలేదు కదా, ఇవ్వాలి కదా, నాకు కూడా అవసరాలు ఉంటాయి కదా, ఇంకా పనులు పక్కన పెట్టుకుని అయినా సరే స్టిచ్చింగ్ చేస్తాం కదా, మీరు స్టిచ్చింగ్ చేస్తే మనీ వస్తాయన్న ఆలోచనతోటే కదా నేను స్టిచ్చింగ్ చేసేది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అనేసి నేను అన్నా అనమాట. అయితే అప్పుడు ఆమె ఏమంటుందంటే బ్లౌజ్లో కొంచెము అంత మంచిగా రాలేదు అంటే కొంచెం లూజ్ అయినాయంట, లూజ్ అయితే తీసుకురండి కుట్టేసి ఇస్తా అనేసి చెప్పినట్టు. సరే తీసుకొని వస్తా, నేను కూడా అదే అనుకుంటున్నా, అమౌంట్ అయితే ఇస్తా, ఇప్పుడైతే లేవు అనేసి ఉన్నది. అంటే ఎందుకు అట్లా చెప్తున్నారు, ఇన్ని రోజులు 15 days అయిపోతుంది, చాలా రోజులు అయిపోతుంది కదా, కావాలి ఖచ్చితంగా, నాకు కొంచెం అవసరం ఉంది, ఇంట్లో ఇంకా ఇబ్బందులు ఉంటాయి కదా అని అయితే చెప్పినట్టు అనమాట. అసలు మీరు ఏమి ఇవ్వలేదు, మీరు కొత్త వాళ్ళైనా కూడా ఇంకా మీ మీద నమ్మకంతో అయితే నేను అమౌంట్ బట్టలు అయితే ఇచ్చేసినా, మీరు అయితే అమౌంటే అసలు ఇవ్వలేదు అనేసి అన్నట్టు అనమాట. అంటే ఇంకా దానికి ఆమె ఏమంటుందంటే మీరు బట్టలు అంటే లూజ్ కుట్టడం వల్లనే వాళ్ళకి ఏదో మిస్టేక్ వచ్చిన ప్రాబ్లం అన్నట్టుగా ఊహించుకొని అసలు సరిగ్గా కుదరనే లేవు బట్టలు, అదొక రీజన్ పెట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం గట్టిగా అమౌంట్ అడిగేసరికి అట్లనే మాట్లాడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎక్కువ వరకు ఇట్లనే ఉంటారు అనమాట. మనము అమౌంట్ అడిగినామనుకో గట్టిగా అంటే చూస్తాము, ఒక 10 days 15 days లేదంటే 1 month చూస్తాము, తర్వాత మనం గట్టిగా అడిగినాం అనుకో ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా చెప్పే ఉంటారు. నా లైఫ్లో కూడా చాలా జరిగినాయి అనమాట. మనం అడగకుండా సైలెంట్గా ఉంటేనేమో సైలెంట్గానే ఉంటారు వాళ్ళు కూడా. మనం గట్టిగా అడిగినాం అనుకో, గట్టిగా అడిగేసరికి ఇంకా ఆ మిషన్ అది బ్లౌజ్కు ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పడము ఇట్లాంటిది ఒకటి చేస్తారు. మరి అదే అమౌంట్ అడగక ముందుకు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందే తీసుకొని రావాలి కదా, ఈ ప్రాబ్లం వచ్చింది మీరు సెట్ చేసి ఇవ్వండి అనేసి రావాలి కదా, అప్పుడు రారు. మనం అమౌంట్ అడగంగానే గుర్తుకొస్తారు అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అట్లా అంటే మనం సైలెంట్ అయిపోతామన్న ఆలోచనతో వాళ్ళు మనం అమౌంట్ అడగంగానే అట్లా చెప్పిస్తారు అనమాట. అయితే నేను తీసుకురండి సెట్ చేసి ఇస్తానని చెప్పినట్టు అనమాట. సరే తీసుకొస్తా అని చెప్పింది. ఇప్పటికీ 3 days అవుతుంది ఆ మాట చెప్పైనా కానీ కూడా ఇంకా వస్తలేదు. ఈరోజు మార్నింగ్ కూడా నేను ఫోన్ చేసినాను అనమాట, మీరు తీసుకొస్తున్నారు కదా నేను సెట్ చేసి ఇస్తా, మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ బ్లౌజ్ మొత్తం కూడా రిపేర్ అంటే ఓపెన్ చేసి అయినా సరే నేను రిపేర్ చేసి ఇస్తాను, మీకు తీసుకురండి అనేసి అయితే అన్నాను అనమాట. అయితే ఆమె తీసుకురాలేదు, ఎందుకంటే అక్కడ ఏ మిస్టేక్ లేదు, కొంచెం లూజ్ కావచ్చు అంతే, అక్కడ ఏ మిస్టేక్ లేదు, నేను బ్లౌజ్ మొత్తం కూడా ఓపెన్ చేసి రిపేర్ చేసి ఇస్తా అన్నా కదా. అయితే ఇంకా మళ్ళీ తీసుకొని పోతే ఆమె చూస్తుంది, గుర్తుపట్టేస్తుంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అయితే ఈరోజు అయితే ఇంకా తనైతే వచ్చింది, కానీ బ్లౌజెస్ అయితే ఏమీ తీసుకురాలేదనమాట. ఎందుకంటే అక్కడ ఏ ప్రాబ్లం లేదు బ్లౌజెస్కి, అందుకే ఎట్లాంటి ప్రాబ్లం లేకున్నా కూడా మనుషులు అట్లా ఉంటుంది అనమాట. మళ్ళీ అమౌంట్ కూడా ఇచ్చిందా అంటే ఇవ్వడానికి రాలేదని చెప్పిపోవడానికి వచ్చింది, అమౌంట్ ఈరోజు కాదు ఈరోజు ఇస్తా అని చెప్పుకోవడానికి వచ్చింది, అట్లా ఉంటారనమాట. నాకైతే ఎంత కోపం వచ్చిందంటే నేను అనేసిన, మీరు అమౌంట్ ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇవ్వండి, కాకపోతే మిస్టేక్ వచ్చిందని అబద్ధం ఎందుకు చెప్పారు అనేసి అన్నాను అనమాట.
అంటే లేదు నాకు అట్లా అనిపించింది. తర్వాత మా ఆమె అన్నది ఏం లేదు ఖాళీ లూజ్ అయ్యిందని చెప్పింది. అంటే ఆ లూజ్ అయినా కూడా కుట్లు మేము వేసిస్తాము, ఎందుకంటే దానికి కూడా మాదే మిస్టేక్ ఉంటుంది కదా. కొంచెం పెళ్ళిళ్ళయి బట్టలు మనము వేసుకుంటే ఏంటంటే గాజులు ఎక్కువ ఉంటాయి కదా, మగ్గం వర్క్ బ్లౌజెస్ తీయడానికి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా, దానివల్ల కొంచెం లూజ్ అనేది పెడతాము. లేకపోతే మీకే వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అందుకే అట్లా పెట్టినాము. అంటే సరే నేను తీసుకొస్తా, అమౌంట్ అయితే తీసుకొస్తా, బ్లౌజెస్ కూడా తీసుకొస్తా అని చెప్పింది. మీరు నమ్మి మాత్రం ఎక్కువ అమౌంట్ అయినప్పుడు మాత్రం అస్సలు బట్టలు ఇవ్వద్దు, ఎందుకంటే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కువ అమౌంట్ అయినప్పుడు బట్టలు వాళ్ళని నమ్మి ఇచ్చేసినాం అనుకో, వాళ్ళకు ఎక్కువ అమౌంట్ కదా అని చెప్పి వాళ్ళ అమౌంట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు, అమ్మో ఇన్ని పైసలు ఇవ్వాలా అని. అదే మనము బట్టలు ఇవ్వక ముందుకు గట్టిగా అడిగినాం అనుకో, అప్పుడైతే ఇచ్చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే మనం అమౌంట్ ఇస్తేనే వాళ్ళు బట్టలు ఇస్తారు అని చెప్పి. అయితే మనం ఈ ఒక్కసారి బట్టలు అయితే ఇచ్చేసినాం అనుకో, వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోతారు. అంటే ఇవ్వచ్చులే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అనుకుంటూ ఇంకా మనం ఎంత గట్టిగా అడిగినా కానీ కూడా ఇయ్యరనమాట. ఇక మనము ఖచ్చితంగా అయితే అయ్యింది, లేకపోతే లేదు, వీళ్ళు బట్టలు నెక్స్ట్ టైం ఇస్తే ఇవ్వచ్చు, ఇయ్యని లేకపోతే లేదు అని గట్టిగా అడిగితేనే అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఇస్తారు. కాబట్టి ఏం చేయాలంటే మనము కస్టమర్కి బట్టలు ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఆలోచించుకొని, మీకు ఇచ్చే వాళ్ళు ఇయ్యని వాళ్ళని ఆలోచించుకొని ఇవ్వాలన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అందరికీ ఇంట్లో సిచ్యువేషన్ ఒకటేలాగా ఉండదు. ఎందుకంటే కొంతమందికి అమౌంట్ ఎక్కువ అవసరం లేకపోవచ్చు, ఏదో టైంపాస్కి స్టిచ్చింగ్ చేయడం అట్లా ఉంటుండొచ్చు. కొంతమందికి అయితే స్టిచ్చింగ్ చేస్తే అమౌంట్ వస్తాయి కదా, ఆ అమౌంట్ తోటి అంటే ఇప్పుడు అంటే ఇట్లా ఉంటాయి కదా, ఇంట్లో ఇంట్రెస్ట్లు కట్టుకోవడము, చిట్టీలు కట్టుకోవడము అట్లాంటివి ఉంటాయి కదా, ఈ అమౌంట్ తోటి అవి కట్టుకోవాలి అన్న ఆలోచనతోటి కష్టపడుకుంటూ అయినా సరే స్టిచ్చింగ్ చేస్తారు కదా. ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాత తీరా ఆ టైంకి ఆ అమౌంట్ రాకపోతే ఆ పని చేసింది కూడా వేరే ఉంటుంది అన్నమాట. అసలు ఎందుకు చేస్తున్నాము, చేసిన అమౌంట్ కూడా ఇంత చేసినా కూడా అమౌంట్ ఇస్తలేరు అన్న ఆలోచనతో అయితే చేయబుద్ధి కాదు. నాకైతే ఆమె అట్లా చేసేసరికి అయితే ఇంకా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట. ప్లీజ్ మీరు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు సగానికి సగమైనా సరే మీ టైలర్కి ఇచ్చే బట్టలు తెచ్చుకోండి. లేదంటే మాత్రం వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇంకా ఇంట్లో పన్ను పక్కన పెట్టుకొని అయినా సరే స్టిచ్చింగ్ చేస్తారు కదా. అది చేసినప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది అనమాట, మనీ ఇస్తారు కదా అన్న ఆలోచనతో వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు. మీరు మనీ ఇవ్వకుండా ఇట్లా వాళ్ళని అంటే ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకటి మాట్లాడడము, వాళ్ళని ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని మాట్లాడడము అట్లాంటివి చేస్తుంటే వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. ఇంకా జాబే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఈ 2-3 రోజుల నుంచి ఆమె పెట్టే టార్చర్కి అయితే నాకు సేమ్ అట్లనే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆమె ఈ రోజు వచ్చేసరికి ఇస్తుందేమో అనేసి అనుకున్నా, ఇవ్వడానికి రాలేదు, ఆమె చెప్పిపోవడానికి వచ్చింది. మళ్ళీ బట్టలు మిస్టేక్ అయితే తీసుకొని రావాలి కదా, అస్సలు తీసుకురాలేదన్నమాట. కాబట్టి మీరు టైలర్స్ అయితేనేమో కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకున్న తర్వాతనే బట్టలు ఇవ్వండి. మీరు ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళైతే ప్లీజ్ టైలర్స్కి అమౌంట్ సగానికి సగమైనా సరే ఇచ్చి బట్టలు తీసుకోండి, ఓకేనా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.